ఈ దేవాలయం కోనార్క్లో ఉన్న సూర్య దేవాలయం. 1255వ సెంచరీలో దేవాలయ నిర్మాణం జరిగింది. రథం ఆకారంలో ఉండే ఈ దేవాలయం 24 చక్రాలతో బోగీల ఆకారంలో ఉన్న గదులను 7 గుర్రాలు లాగుతున్నట్టుగా శిల్పులు చెక్కారు. సమయాన్ని సూచించే విధంగా చక్రాలు ఉంటాయి. 17వ సెంచరీలో గుర్తు తెలియని దుండగులు దేవాలయాన్ని ఒక భాగం వైపు ధ్వంసం చేయగా 52 టన్నుల అయస్కాంతం లభించింది. ఈ అయస్కాంతం ఆధారంగా గర్భగుడిలో ఉన్న సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతున్నట్టు కనబడడం శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. మిస్టరీ ఏమిటంటే ప్రతి సూర్య జయంతి రోజు గర్భగుడిలో సూర్యరశ్మి దేదీవ్యమానంగా వెలుగుతూ దర్శనం ఇవ్వడం. ఈ దేవాలయం ఎల్లోరా లోయల్లో ఉన్న కైలాస దేవాలయం. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారో తెలియదు. అక్కడ ఉన్న శాసనాలను బట్టి 8వ సెంచరీలో నిర్మాణం జరిగినట్టుగా అంచనా. ఒకే రాతితో ఇంత పెద్ద శిల్ప చాతుర్యం ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ దేవాలయంలో వర్టికల్ ఎజవేషన్ పద్ధతిలో నిర్మాణం చేశారు. పైనుండి మొదలై క్రిందకు దేవాలయం ముగుస్తుంది. ఈ దేవాలయం ఎరతాన్ కన్నా 2 ఇంతలు ఉంటుంది. 50% పెద్దది కూడా. కాటిలివాడ్ రాతితో పై గోపురం చెక్కబడింది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద సీలింగ్. 4 లక్షల టన్నుల రాతిని ఇక్కడి నుంచి ఎలా తరలించారు? మిషన్లు, మోటార్లు, డ్రిల్లులు లేని ఆదిమ కాలంలో కేవలం సుత్తి, ఉలి లాంటి పనిముట్లతో ఇంత పెద్ద దేవాలయం ఎలా నిర్మించారు? ఇది ఛేదించలేని రహస్యంగా ఇంకా మిగిలే ఉంది. ఈ దేవాలయం పేరు బృహదీశ్వర టెంపుల్. 1010వ సెంచరీలో తంజావూరులో నిర్మించారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయం. 1,30,000 టన్నుల గ్రానైట్ ను ఉపయోగించారు. ఈ దేవాలయం పైన అమర్చినటువంటి కుంభాన్ని ఒకే రాతితో తయారు చేశారు. 80 టన్నుల బరువున్న ఈ కుంభాన్ని దేవాలయం పైన అమర్చారు. దేవాలయం విమాన గోపురం 66 మీటర్లు, 216 ఫీట్ల ఎత్తు. ఛేదించలేని రహస్యం ఏమిటంటే 1000 సంవత్సరాల క్రితం క్రేన్లు, మోటార్లు లేని కాలంలో 80 టన్నుల నిర్మాణాన్ని 216 ఫీట్ల ఎత్తులా ఎలా అమర్చారు? ఇది ఎలా సాధ్యం? ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ దేవాలయం పేరు వీరభద్ర దేవాలయం. 1530వ సెంచరీలో నిర్మించారు. ఈ దేవాలయం రూఫ్ కి 70 స్తంభాలు సపోర్ట్ గా ఉన్నాయి. కానీ ఒక్క స్తంభం మాత్రం విచిత్రంగా కింద నేలకు ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టు ఉంటుంది. స్తంభంకి నేలకి మధ్య బట్టగుడ్డ గాని, పేపర్ గాని అటు నుంచి ఇటుకు లాగవచ్చు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి 1910లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ స్తంభాన్ని నేలకు తాకేలా ప్రయత్నించగా దేవాలయంలోని శిల్పాలు కదలడం, రూఫ్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పరిశోధన ఆపేశారు. ఇది ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. ఇదే దేవాలయంలో 3 ఫీట్లు గల భారీ పాదముద్ర ఎప్పుడూ ఎండిపోకుండా నీటి తడిగానే ఉండడం మరో ప్రత్యేకత. ఈ దేవాలయం తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి దేవాలయం. ఈ మధ్య కాలంలో ఈ దేవాలయం గురించి వార్తల్లో విన్నాం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం. 22 బిలియన్లు విలువ చేసే బంగారము, వజ్రాలు సొరంగంలో లభించినవి. సొరంగంలో 8 గదులు ఉండగా 5 గదులను మాత్రమే తెరవగలిగారు. 6వ గది వాల్యూడ్ బి తలుపు భారీ ఇనుముతో బందోబస్తుగా ఉంది. దానిపై 2 సర్పాలను చిత్రీకరించి ఉంది. ఈ గదిని తెరిస్తే ప్రమాదము సంభవిస్తుందని అర్థము. దీనిని కేవలము కొన్ని మంత్ర ఉచ్చారణల ద్వారా మాత్రమే తెరవవచ్చు. కానీ సొరంగ గదులలో లభించిన శాసనాలలో పూర్తి మంత్రాలు లభించకపోవడంతో ద్వారం తెరవడం అసాధ్యమైంది.
మిగతా 3 గదులు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ దేవాలయం పానగల్లు నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం. కందూరు చోళరాజులు 1030వ సెంచరీలో నిర్మించారు. ఈ అద్భుత కట్టడం కాంతి సిద్ధాంత పద్ధతి ఆధారంగా నిర్మించారు. ఈ ఆలయంలో మొత్తం 8 స్తంభాలుంటాయి. గర్భగుడిలో ఉన్న శివలింగంపై ఒక స్తంభం నీడ నిరంతరము కనబడుతూ ఉంటుంది. ఎదురుగా ఏ స్తంభము లేకున్నా ఈ నీడ శివలింగంపై ఎలా పడుతుందో ఎన్ని పరిశోధనలు చేసినా తెలుసుకోలేకపోయారు. శివలింగంపై పడుతున్న ఛాయకి అడ్డంగా వ్యక్తి నిలబడితే వ్యక్తి నీడ 2గా కనబడుతుంది. ఇది ఈ దేవాలయాన్ని నిర్మించిన మన పూర్వీకులైన శిల్పుల నైపుణ్యం. ఈ ఛాయ ఇంకా సైన్స్కి సవాల్ చేస్తూనే ఉంది.